లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈజ్ వైజాగ్ సత్య. ఈరోజు నాతో పాటు ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారు, సోషల్ మీడియా సెలబ్రిటీస్. ఒకరు పోర్న్ స్టార్ ఆంధ్ర సన్నీ లియోన్, శృంగార దేవత స్వాతి నాయుడు. ఇంకొకరు ఒక పవర్ఫుల్ డైలాగ్తోనే సెలబ్రిటీ గ్యాలక్సీలోకి దూసుకెళ్ళిపోయిన కుర్చీ తాత, తెలుసు కదా, కాలాపాష్ అంటారు. నమస్తే బాబాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? ఒక్కసారి చూశానండి, ఇప్పుడు అయిపోయింది కూడా. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కప్పు తీసుకొచ్చాడు. సో ఎలా ఉంది మీకు? హ్యాపీగా ఉందా? హ్యాపీ. ఒక బీద కుటుంబం, రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చి చాలా కష్టపడ్డాడు ఆ అబ్బాయి. ఇట్నే అందరు అంటుంటే ఒకసారి టీవీ ముందు కూర్చున్నా, చూసిన భలే ఉంది. అతని యాక్టింగ్ కానీ, అతని మాట కానీ, అతని నడవడిక, అతని ప్రతి ఒక్కటి బెస్ట్ అండి. నెక్స్ట్, దేశానికి రైతే వెన్నుముక అంటారు కదా, రైతు వెన్నుముక అంటారా లేకుంటే వేరే ఇంజనీర్సా? రైతు లేనిది ఏ రాష్ట్రం లేదు. పాటే పాడతా, ఇది చేసుకో, ఆ సెల్ కింద పడుతుంది. రైతన్నో రైతన్నా, రైతుల కష్టం పట్టదయ్య పాలించే ప్రభువులకు. తొడిగిన బట్టలే ఉరితాల్లో, కరెంటు స్తంభాలే ఉరి కొయ్యలు. తొడిగిన బట్టలే ఉరితాళ్ళు, కరెంటు స్తంభాలే ఉరి కొయ్యలు. పట్టడన్నవు నీకు లేకున్నా పక్కవాడికి పెట్టే దొరవురా. రైతన్నో రైతన్నా, కరెంటు తీగలకు కన్న పిల్లలు బలైపోతుంటే కన్నీళ్ళు తుడుచుకొని భూమిని నమ్మి బువ్వ తీసే దొరవురా. ఎప్పుడు కానీ రైతే ఒక రాజు. నీ దగ్గర కోట్ల కరెన్సీ ఉండని నోట్లు తినవు, 2 ముద్దలన్నో గ్లాసు నీళ్ళు, హ్యాపీగా నిద్రపోతావు. దట్స్ ఇట్, ఓవర్. పాట చాలా బాగుంది. రైతన్నో మా రైతన్నా, మా దేశానికి నువ్వే వెన్నుముకన్నా. సూపర్గా ఉంది. ఇప్పుడు మనతో పాటు శృంగార దేవత స్వాతి నాయుడు ఉన్నారు. ఐ థింక్ స్వాతి నాయుడు, యు ఆర్ అప్సెట్ నౌ, ఎందుకంటే నీ క్రష్ అర్జున్ విన్ అవ్వలేదని. సో మాతో చెప్పండి మీ అభిప్రాయాలు. యాక్చువల్లీ అర్జున్ విన్ అయితే బాగుండేది నేను అనుకున్నాను, ఎందుకంటే తను ఫస్ట్ నుంచి లేకపోయినా మిడిల్లో వచ్చాడు. కానీ ఈ బిగ్ బాస్లో ఈ సీజన్లో చేసిన అందరు పార్టిసిపెంట్స్తో కంపేర్ చేస్తే హీఈస్ ఓన్లీ ద పర్సన్. అంటే అందరిలాగా ఓవర్ యాక్షన్లు చేయడం కానీ, ఎక్స్ట్రాలు చేయడం కానీ అట్లా ఏం లేకుండా చాలా సాఫ్ట్గా, నార్మల్గా, నిదానంగా, అంటే అన్ని ఫీలింగ్స్ని ఒకలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు కూడా ఒక సీన్లో తను యాంగ్రీ అయ్యాడు, ఎందుకంటే ఇద్దరు ఇటు 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 అమర్దీప్ ఆపట్లేదు, ఆపహే అసలు ఏంటి ఎవరొకరు ఆపండి. అప్పుడు తను ఫైర్ అయ్యాడు. దానికి ఒక అర్థం ఉంది. అండ్ బిహేవియర్ పరంగా, గేమ్ పరంగా, ఎవ్రీథింగ్ హీఈస్ ద గుడ్ పర్సన్. అండ్ ఎవరైనా అబ్బాయి కొద్దిగా హైట్గా, మంచి పర్సనాలిటీ, ఫిజిక్ ఉంటే నాకైతే నచ్చుతారు. అంటే అట్లా అంటే యావర్ కూడా ఉన్నాడు, అమర్దీప్, అందరు కూడా ఉన్నారు. కాకపోతే కొందరు నచ్చుతారు కదా. సో నాకేంటంటే అర్జున్ అంటే చాలా క్రష్ అనిపించింది. నిజంగా ఎన్నిసార్లు డ్రీమింగ్ చేసుకున్నానో ఐ డోంట్ నో. బట్ అలా సడన్గా రోబో వచ్చి, సుమా గారితో వచ్చి అర్జున్ని ఎలిమినేట్ చేసినప్పటికీ నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఈవెన్ బయట వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నారు, తను కూడా, ఎవరైనా ఇంకా అలా వస్తే బాధ అనిపిస్తుంది కదా. అర్జున్ వస్తే బాగుండు, అర్జున్కి ఇచ్చుంటే కనుక న్యాయం జరిగేది. కానీ అట్లా అన్యాయంగా మధ్యలో తీసేశాడు. కానీ అర్జున్ ఏమీ ఫీల్ కాలేదు. నిజంగా అవకాశం ఉంటే అర్జున్ తోటి ఒక్కసారి యా, వై నాట్, యానిమల్ లాంటి ఏదైనా అర్జున్కి నాకు అట్లా సీన్స్ ఏదైనా చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అర్జున్ గారు, యు ఆర్ సో లక్కీ. స్వాతి నాయుడు చెప్తుంది యు ఆర్ హెర్ క్రష్. సో కుర్చీ తాత, నిన్న ఫైనల్ అయింది బిగ్ బాస్లో. సో అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వేలాది మంది అభిమానులు వెళ్ళారు, బిగ్ బాస్ అభిమానులు. సో కొంతమంది దుండగులు కారు అద్దాలు పగలగొట్టడం, బస్సుల మీద అటాక్ చేయడం చేశారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పు. నీకు అభిమానం ఉంటే దండం పెట్టు, కానీ బస్ అన్నది నీ అయ్యది కాదు, పబ్లిక్ ప్రాపర్టీ. కార్ అన్నది నీ సొంతం కాదు.
అలాంటి తప్పులు చేస్తే కుర్చీ మడతపెట్టి కొడతా, అర్థమైందా? కాలా పాష అంటారు నన్ను, కుర్చీ తాత. నెక్స్ట్ కుర్చీ తాత, బిగ్ బాస్ ఎప్పుడైనా చూసావా టీవీలో నువ్వు? ఒకసారి అందరు గిట్నే బిగ్ బాస్ అంటుంటే ఒక 15 నిమిషాలు కూర్చొని చూసిన, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత నా కూతురు బాబు ఏడుస్తుంటే అతను ఎత్తుకొని బయటికి వెళ్ళిపోయినా. ప్రతి ఒక్కరి యాక్టింగ్ భలే నచ్చిందండి. ఇటు అతని పేరు పల్లవి ప్రశాంత్ కానీ అన్నదర్స్, నాకు పేర్లు తెలియదు. ప్రతి ఒక్కరి ఫీలింగ్స్, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ రియాక్షన్ సూపర్. అందువల్లనే ఆ అబ్బాయి ఇవాళ కొంత డబ్బు గెలిచిండు. కానీ అతను ఒక వాగ్దానం చేసిండు, అది నిర్వర్తించకపోని నాకు అభ్యంతరంలా. తనకిచ్చిన క్యాష్ నాలాంటి ముసలోళ్ళకు, అనాథాశ్రమంలో చిన్నపిల్లలకు, అవస్థలో ఉన్న వాళ్ళకు ఇచ్చేస్తాను. ఇవ్వకపోయినా నాకు అభ్యంతరంలా. నేను ఇప్పటివరకు పెన్షన్ రాపియాలి, 62 ఏళ్ళ వయసు. ఇంకొక మాట, నేను కష్టపడ్డ పరుడు 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ ఒక్కరు పడలా. అవసరం అనుకుంటే అన్నం తినలే. బస్ స్టాండ్, బస్సులు, రైల్వే స్టేషన్, రైళ్ళు, సినిమా థియేటర్లు, ప్రతి చౌరస్తాలో 10 మంది నిలబడి ఉంటే ఒకటే చెప్పేది, కేసీఆర్ గారికి ఓటేయద్దు. మనకు వాడు అవసరంలా, ఆ తాగుబోతుడు మనకు అవసరంలా. సుమారు 10 సంవత్సరాలు పాలించి జనాలు చీగొడితే ఓడిపోయి డైరెక్ట్గా పోయి గవర్నర్కు రిజెక్షన్ లెటర్ ఇవ్వాలి. ఓకే. స్వాతి నాయుడు, ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, రైతు బిడ్డ మీదకి చాలా జోరుగా వెళ్ళడం జరిగింది. ఎవరు? అమర్దీప్ చౌదరి. సో అది స్కిట్ అంటావా, లేకపోతే ఆయన బయట కూడా అంతే నేచర్ అంటావా? స్కిట్ అయితే కాదు, తన నేచర్ అంతే, తన ఇది అంతే అంటాను. ఎందుకంటే మనందరం స్కిట్స్లో చూస్తున్నాం ఎట్లా అంటే ఇద్దరికి ఒక సెకండ్ కూడా పడట్లేదు అనమాట. అంటే హౌస్లో ఎవరెవరికి పడదు, అందరూ కొట్టుకుంటారు, అందరూ మాట్లాడుకుంటారు, దట్స్ ఓకే. కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఏ మీడియా అడిగినా ఒకటే చెప్తున్నా, అమర్దీప్ది చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కొద్దిగా ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. సీరియల్స్ వాళ్ళు చేస్తారు కదా, అమ్మ అనమంటే అమ్మా అట్లా ఓవర్గా అనమాట. సో అమర్దీప్ అంతా నాకు ఓవర్ అనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ని అంటే చులకనగా చూడడం, ఒక కామన్ మ్యాన్, ఒక నార్మల్ పర్సన్ అని చూసి ఇట్లా భుజం మీద చెయ్యేసి ఇట్లా ఏమంటారు దాన్ని నూకడం, ఇట్లా చేయడం. అలా ఈవెన్ నాగార్జున సార్ కూడా అదే చెప్పారు, అలా ఎందుకు, అలానే కొన్ని బూతులు, పిచ్చనా కొడుక సంథింగ్ లైక్ దట్, అట్లా కొన్ని బూతులు మాట్లాడడం కానీ. సో అదంతా నాకు అంత మంచిగా అనిపించలేదన్నమాట. మరి అదే పరిస్థితి అతను వేరే వాళ్ళతోటి చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు కాబట్టి. అంటే ఈవెన్ ఒక పరంగా చూసుకుంటే ఇద్దరు వాళ్ళ ఫీలింగ్స్ కరెక్టే. ఎందుకంటే గేమ్ ఆడేటప్పుడు చేయి పట్టుకుని కొరికేశాడు అమర్దీప్, దానికే కదా అతను ఫైట్ చేశాడు. సో అలాగనమాట. అమర్దీప్ పరంగా చూసుకుంటే కూడా ఆ కోపం, ఎందుకంటే మనం బయట నుంచి చూసేది వేరు, ఆ కోపం పడ్డ మనిషికి తెలుస్తుంది. తన పరంగా కూడా తను ఓకే. కాకపోతే అదే కదా బిగ్ బాస్ అంటే, మన ఫీలింగ్స్ని మనం అదుపు చేసుకోవాలి. అది అధిక కోపం కావచ్చు, అధిక ప్రేమ కావచ్చు. ఇప్పుడు మరి మన ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి ఉండడం అంటే అది చాలా టఫ్. ఇంకోటి, ఈ రోజులో అందరం 24 అవర్స్లో చాలాసేపు ఫోన్లోనే గడుపుతున్నాం. మరి వాళ్ళకి ఫోన్లు ఉండదు, మెంటల్లీ పిచ్ అయిపోతారు. అసలు ఒకరికొకరు నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ పొద్దున్నేసి అయ్యే మొక్కలు చూడాలి, వాళ్ళతోటే చూడాలి, మన పనులు మనమే చేసుకోవాలి. ఇంకోటి, మనం ఏం చేస్తున్నా కెమెరాల్లో కనిపిస్తుంది. రియల్లీ దట్ ఈజ్ డిఫరెంట్ లైఫ్. నేనైతే దాన్ని గోల్డెన్ జైల్ అంట. జైలు కాకపోతే గోల్డెన్ జైల్, ఎందుకంటే పీపుల్ విల్ నో అబౌట్ అస్ వెరీ వెల్. ఎందుకంటే ప్రతి మనిషి, ఎనీ యాక్టర్ ఆన్ కెమెరా వేరు, ఆఫ్ కెమెరా వేరు. కానీ బిగ్ బాస్ ఏంటంటే మన రియాలిటీని బయట పెడుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్తే మనకి కూడా చాలా అవకాశాలు వస్తాయి, డబ్బులు పేమెంట్ కూడా వస్తుంది. కానీ నా ఉద్దేశం, బిగ్ బాస్కి వచ్చే వాళ్ళు ఫేమస్ అవ్వాలని వస్తారు, డబ్బులు అనేది సెకండరీ, అట్స్ ఓకే. కానీ బిగ్ బాస్కి వెళ్ళి రావడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ ఇంకా పేరు సంపాదించుకోవచ్చు, జనాల మనసుల్లోకి వెళ్ళొచ్చు. సో ఖచ్చితంగా నాగార్జున గారు కొద్దిగా నాకు కూడా బిగ్ బాస్లో నెక్స్ట్ సీజన్లో అవకాశం ఇవ్వచ్చు కదా. మీరు ఎట్లా మన్మధుడు, ఐఎమ్ ఆల్సో సేమ్ లైక్ దట్. నాకు కూడా అవకాశం ఇస్తే, ఎందుకంటే జనాలు చాలామంది నన్ను కూడా బిగ్ బాస్లో చూడాలనుకుంటున్నారు. కాబట్టి అవకాశం ఇస్తే అమ్మో. కానీ నిజంగా అవన్నీ ఫైటింగ్స్ అవన్నీ చాలా, అంటే అన్నింటికి అంచుకుని ఉండాలి. సో గ్రేట్, నేను ఉండగలను, ఉంటాను ఖచ్చితంగా టాప్ 5. అట్లనే నాగార్జున గారు ఇట్లా చేయబట్టుకుని ఇట్లా విన్నర్ స్వాతి నాయుడు. సో అట్లా. తాత నువ్వు కూడా వస్తావా బిగ్ బాస్? ఓకే, ఆల్ ది బెస్ట్. తర్వాత ఇప్పుడు ఎవరైనా ఆయన పేరు డిఫరెంట్ నేమ్, 15 లక్షలు పట్టుకొని బయటకు వెళ్ళిపోయినాడు కదా.
అది కరెక్టేనంటావా? యాక్చువల్లీ ఇప్పుడు ఎవరన్నా చూడండి, ఎవరు డే 1 నుంచి మొన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేదాకా ప్రతి దానికి ఫైటింగ్. ఎవరైనా బిగ్ బాస్లో ఏది చెప్పినా ఈజీగా దాన్ని వదిలిపెట్టరు. ఫైట్ చేస్తారు, ఆర్గ్యుమెంట్లు చేస్తారు, పక్కన ఉన్న వాళ్ళకి కాలు నొప్పి వచ్చి కూర్చుని పోతారు కూడా. సో ఫిజికల్లీ స్ట్రాంగ్, ఎవరు మెంటల్లీ స్ట్రాంగ్. తనకి తెలుగు అంత రాకపోయినా బట్ హీఈస్ మేనేజింగ్ అండ్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. అలాంటి పర్సన్ ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న పర్సను డబ్బులు ఇస్తా వెళ్ళిపోతావా అంటే విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ విన్నర్ కూడా అవ్వచ్చు, లేదా ఎంటీ హ్యాండ్స్తో బయటకు వెళ్ళొచ్చు. కాబట్టి విన్నర్ దాకా ఆగకుండా నాకు నా ఫ్యామిలీ చెప్తే నాకు నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతానని అలా సింపుల్గా ఏమీ ఆర్గ్యూ చేయకుండా 15 లక్షలు తీసుకుని వెళ్ళిపోవడం అనేది అది ఎందుకో నాకు ఏదో స్కిట్ లాగా అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్ వాళ్ళే తనకు చెప్పుంటారు, నువ్వు ఎలాగో విన్నర్ కావు, కనీసం 15 లక్షలన్నా తీసుకుని వెళ్ళు, అలాగేదన్నా చెప్పుంటారా, అది ఏంటా నాకు అనిపించింది. ఎందుకంటే సాఫ్ట్ పర్సన్, నార్మల్ పర్సన్ అంటే అతని బిహేవియర్ అంతే అనుకోవచ్చు, కానీ ఇతను అలా కాదు కదా. చాలా స్ట్రాంగ్ పర్సన్, హీ కెన్ డూ ఎనీథింగ్. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. అలాంటి పర్సన్ సింపుల్గా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకవేళ అతను విన్నర్ అవ్వచ్చేమో. ఒకవేళ విన్నర్ అయ్యి ఉంటే కనుక మరి మెయిన్ బ్యాలెన్స్లోంచో బొక్క పెట్టారు 50 లక్షల్లోంచి 35 కానీ 15 లక్షలు ఇచ్చేసి. ఒకవేళ విన్నర్ అయితే ఆ విన్నర్ అయ్యామన్న ఫీలింగ్ ఈజ్ గ్రేట్ కదా. కరెక్ట్. ఓకే, ఇప్పుడు కుర్చీ తాత, ఇప్పుడు బిగ్ బాస్లో చాలా కాలంగా నాగార్జున గారే హోస్ట్గా ఉన్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ 8లోకి వేరే ఇంకెవరైనా వస్తే బాగుంటుందా, వేరే హీరో? ఎప్పటికీ ఒక్క ముఖం చూస్తే ఏడుపు వస్తుంది. ఒక్కొక్కసారి కొత్త ముఖం కూడా కావాలి. ఇప్పుడు ప్రభాస్ పిక్చర్ వస్తుంది సారాడు, అది 100% సక్సెస్ అవుద్ది. ఎందుకు తెలుసా? ఆ అబ్బాయి, ఆ హీరోది యాక్టింగ్, ఫీలింగ్, ఫైటింగ్, డ్యాన్స్, ఎనీథింగ్ బాగుంటాయి. ఇంకొక మాట అండి, వాళ్ళ నాన్న జరిగిపోయిన కృష్ణరాజు, అతని 3 సినిమాలు చూడండి కృష్ణరాజు. ఒకటి కటకటాల రుద్రయ్య, నెక్స్ట్ రంగూన్ రౌడీ, మూడోది సీతారాములు. ఈ 3 సినిమాలు చూసిన వాళ్ళు కృష్ణరాజును మరవరు. ఆ కటకటాల రుద్రయ్య అయితే హైలైట్ అండి. సుమారు ఇప్పుడు ఒక 40-42 సంవత్సరాలు అవుతాయి. ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి కదా ఆయనవి, భక్త కన్నప్ప, బొబ్బులి బ్రహ్మన్న, త్రిశూలం. నాకు నచ్చింది 3. అవు పాప, కటకటాల రుద్రయ్య సినిమా చూస్తే వాడు లాకప్లు ఉన్నప్పుడు మన తల్లి పోతుంది. అప్పుడు వాళ్ళ తల్లి అంటది, నీకు ఎందుకురా ఈ బాధ అంటే, కుంతిలాగా నా దగ్గరికి వచ్చినావు కర్ణుని కాపాడుకోవడానికని. ఓకే, సూపర్. కృష్ణరాజు గారు అంటే ఆయన రెబల్ స్టార్, అందరికీ తెలుసు. ఇప్పుడు నాగార్జున గారు కాకుండా ఎవరు వస్తే బాగుంటుంది హోస్ట్గా నెక్స్ట్ బిగ్ బాస్ 8లోకి? నేను చెప్పేదినండి, మురళీమోహన్ని పెట్టండి. మురళీమోహన్ గారా? శాంతపరుడు, అవకాశవాది కాదు, అన్నీ ఆలోచించి అడిగేసే వ్యక్తి. మురళీమోహన్ గారికి ఏజ్ 82 ఉంది కదా, ఆయన చేయగలరంటారా? మోహన్ బాబుని పెట్టండి. అతని 2 కొడుకులు ఉన్నారు, విష్ణుని పెట్టండి, ఇంకొకతన్ని పెట్టండి. ఒకటండి, ఎప్పటికొక్కటే ముఖం చూస్తే విసుకొస్తుంది. మార్పు రావాలా. స్వాతి నాయుడు, ఇంతవరకు బిగ్ బాస్కి 3-4 హోస్టులుగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున, వీళ్ళంతా ఉన్నారు కదా. సో అందరిలో ఎవరు హోస్ట్ నీకు బాగా నచ్చింది? ఎవరి హోస్టింగ్ అంటే నాగార్జున గారిది. ఫస్ట్ హాయ్ హలో నేను మీ నాగార్జున అంటారు కదా, అక్కడే అందరు ఫ్లాట్. ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ జీవితంలో ఎప్పటికీ పైకి ఎదుగుతారు. ఆయన నాగార్జున గారు అని ఎవరికి తెలీదు, అందరికీ తెలుసు. బట్ ఆయన స్టార్ట్ చేసేటప్పుడే హలో నేను మీ నాగార్జున అంటారు కదా, ఆ ఒదిగి ఉండేతనం నాకు నచ్చింది. తర్వాత ఒక వర్డ్ చెప్తారు, లవ్ యూ ఆల్. ఈవెన్ నేను కూడా అలానే చెప్తాను. నిజంగా ఎవరైనా అలా చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు మనల్ని లవ్ చేస్తారో లేదో తెలియగానే ఆ వర్డ్స్ అనేది చాలా స్వీట్గా అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే నాగార్జున గారి కొడుకులు కూడా తీసి పక్కన పెట్టేయాలి. అంటే ఆయన హ్యాండ్సమ్నెస్ కానీ, ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ, ఈ ఏజ్లో కూడా ఆయన ఇది. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకే బాడీ పరంగా ఫిట్గా ఉండట్లేదు. బట్ ఆయన అంటే తిండి మానుకుంటున్నారా ఏంటా, లేదా బాడీ ఫిట్నెస్ డోంట్ నో. వాళ్ళ కొడుకుల కన్నా కూడా ఆయనకి ఆ చామ్ అనేది, ఆ హ్యాండ్సమ్నెస్ అనేది, అందరి కళల వీరుడు, రాకుమారుడు అనమాట. అండ్ ఇప్పుడు కూడా ఆయనది నా సామి రంగ మూవీ వస్తుంది కదా, ఆ మూవీలో కూడా అసలు ఎంత చిన్న అబ్బాయిలాగా, అంటే నార్మల్ వాళ్ళ కొడుకు ఏజ్ అబ్బాయిలాగానే కనిపిస్తున్నాడు. అండ్ ఆయన హోస్టింగ్ బాగుంటుంది, మాట్లాడే పద్ధతి బాగుంటుంది, ఆయన నవ్వు కూడా చాలా బాగుంటుంది. సో కాబట్టి ఎవ్వరు వద్దు, ఆయనే ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నీకు నాగార్జునతో డేటింగ్ అనేది ఒక ఛాన్స్ వచ్చింది, రెండోది బిగ్ బాస్లో కంటెస్టెంట్గా ఛాన్స్ వచ్చింది. సో ఏది కోరుకుంటావు స్వాతి నాయుడు?
బిగ్ బాస్లో కంటెస్టెంట్దే కోరుకుంటాను. ఎందుకంటే నాగార్జున గారితో చేసే డేటింగ్ అనేది మేబీ ఆఫ్ కెమెరా ఉంటుంది, అది ఎవరికి తెలీదు, ఎవరికి కనపడదు. అదే బిగ్ బాస్లో ఛాన్స్ అంటే అందరికీ కనిపిస్తుంది. నేను ఎప్పుడైనా లైఫ్లో ఆన్ కెమెరానే ఏదైనా చేయాలనుకుంటాను కాబట్టి అది. దాని తర్వాత నాగార్జున గారు ఒప్పుకుంటే అది కూడా ఆన్ కెమెరానే. దొంగ రెండు కోరుకున్నావా? సో నాగార్జున గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? అతని చిరునవ్వు, అతని ఫైట్ పంచ్, ఈ రెండు బాగా నచ్చినాయండి. ఎందుకంటే అతను ఒక టెక్నిక్గా ఫైట్ చేస్తాడు. ఇక చిరునవ్వు అంటారా, భలే బాగుంటుంది అతని చిరునవ్వు. ఆయన భార్య అమల కూడా జంతు ప్రేమికురాలు, చల్లగా బతకని. సో స్వాతి నాయుడు, ఇప్పుడు మనం మహాభారతం చూసాం, అందులో కృష్ణార్జునులు ఉంటారు. సో కృష్ణుడు సలహాలు తీసుకున్నాకనే అర్జునుడు మహాభారతంలో విజయం సాధిస్తాడు. ఇక్కడ బిగ్ బాస్ దగ్గరకు వచ్చేసరికి మన శివాజీ గారు అండ్ పల్లవి ప్రశాంత్ కృష్ణార్జునులు అంటున్నారు. శివాజీ గారు సలహాలు తీసుకోవడం వల్లనే పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు అంటున్నారు. దాని మీద మీ కామెంట్? ఓకే, గతంలో అలాగే జరుగుండొచ్చు. నేనేమనుకుంటున్నానంటే హాఫ్ 50-50. ఎందుకంటే నేను శివాజీ గారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన ఏ పని చేయడం అయితే నేను చూడలేదు. మధ్యలో ఆయనకి చెయ్యి నొప్పి వచ్చింది, అప్పుడు చేయలేదేమో, దట్స్ ఓకే. బట్ చెయ్యి బాగున్నప్పుడు కూడా ఆయన ఏ పని చేసినట్టయితే నాకు కనిపించలే. కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏదో ఒక పని అయితే చేశారు. ఇంకోటి ఏంటంటే ఆయన సపోర్ట్ చేశారు. నిజంగానే పల్లవి ప్రశాంత్కి బ్యాడ్ వీక్నెస్ మూమెంట్ ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేశారు, నేనున్నాను అనేసి. అంటే ఆయన ఎన్నో సినిమాలు చేసిన ఒక ఎంతో కొద్దిగా తెలిసిన ఆర్టిస్టు ఒక కొత్త పర్సన్కి సపోర్ట్గా ఉన్నారు, అది ఓకే. కానీ కొన్నిసార్లు సేవలు కూడా చేయించుకున్నారు. లేదా ఆ పిల్లోడు నచ్చి చేశాడు, ఐ డోంట్ నో, అంటే బాడీ మసాజ్ చేయడం కానీ, కాళ్ళు ఓతడం కానీ, వాటర్ తీసుకొచ్చి ఈయన సోఫాలో కూర్చుంటే ఇవ్వడం కానీ. బికాజ్ ఎందుకంటే ఎవరైనా ఆర్టిస్ట్కి బయట అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఓకే. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరం ఒక కంటెస్టెంట్. నేనేదో పెద్ద, నువ్వు చిన్న, నువ్వు నాకు ఇది చెయ్యి, అలా చేయకూడదు. కానీ కొన్ని అలా అనిపించాయి. అండ్ మరి ఇప్పుడు మరి ప్రశాంత్కి ఆయన సలహాలు ఇచ్చినప్పుడు మరి ఈయన కూడా విన్ అవ్వచ్చు కదా. మరి ఆయనైతే విన్ అవ్వలేదు, టాప్ 3లో ఉండి వెళ్ళిపోయారు. ప్రశాంత్ విన్ అయ్యాడు. అలాగే ప్రశాంత్ కొన్నిసార్లు చాలా అగ్రెసివ్ అయ్యాడు. ఈయన చెప్పినా కూడా వినలేదు. ప్రశాంత్ వినకుండా తన ఫైట్ తనే చేశాడు. కాబట్టి ప్రశాంత్ తన ఆట తను ఆడాడు. ఇంకోటి ఏంటంటే జనాలకి ఒక కన్సర్న్, ఒక మంచితనం, ఒక రైతు బిడ్డ అని కొంతమంది ఎక్కువ ఓట్స్ వేశారు. కొద్దిగా రియాలిటిక్గా ఆడాడు. ఒక కామన్ మ్యాన్గా వచ్చి కూడా అంతమందితో ఫైట్ చేసి చివరిదాకా ఉండి విన్ అయ్యాడు కదా. తన స్పిరిట్ కానీ, తన స్పాంటనేస్ కానీ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కడో ఒక దగ్గర ఫీల్ ఉంటుంది, వీళ్ళందరూ గొప్పోళ్ళు కదా, మనం కొద్దిగా తక్కువ కదా, మనం ఉండగలమో లేదని ఒక నెగిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. కానీ అవన్నీ ఓవర్కమ్ చేసి అతను చేశాడు కదా, దట్ ఈస్ సో గ్రేట్. నిజంగా మనకి పల్లె పనులు అంటారు కదా, అలాంటి రైతులకి చాలా బలం ఉంటుంది, వాళ్ళకి ఓర్పు ఎక్కువ ఉంటుంది, చాలా నాటుగా పనిచేస్తూ ఉంటారు కదా. కాబట్టి సాఫ్ట్ వాళ్ళకన్నా వాళ్ళలో చాలా ఎక్కువ కృషి చేయాలనే పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదలతోటి తను చాలా విన్ అయ్యాడు. కరెక్ట్. ఇప్పుడు ఒక వదంతి ఉంది ఏంటంటే, స్టార్మా ఉన్నారు కదా, సో స్టార్మాలో ఆర్టిస్టులు కదా వీళ్ళంతా, అమర్దీప్ వీళ్ళంతా. సో స్టార్మా వాళ్ళకి సపోర్ట్ చేసింది, ఆ కారణంగానే అమర్దీప్ రన్నరప్ అయ్యాడు అంటున్నారు. సో నువ్వేం చెప్తావు? నేను అదే అంటాను. అదే స్టార్మా వాళ్ళు విన్ అయితే వాళ్ళకే ఫేమ్ కదా. ఎందుకంటే వాళ్ళ సీరియల్స్ బాగా నడుస్తాయి, వాళ్ళని తీసుకుంటున్నారు. అందుకని అమర్దీప్ అయ్యాడంటే నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను, అవును అంటాను. ఎందుకంటే బిగ్ బాస్లో చూడండి, కొత్త వాళ్ళకి బయట వాళ్ళకి చాలామంది, ఇప్పుడు మన యూట్యూబ్ వాళ్ళు ఉన్నాం, యూట్యూబ్ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అవకాశము. ఎందుకు మేము పనికిరామా, మేము ఎందుకు ఇక్కడే ఆగిపోవాలా, నాకు ఇవ్వండి అవకాశం. మొన్న షకీలా గారికి ఇచ్చారు, ఇలా వేరే వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. బాబాయ్, ఇప్పుడు ఈ బిగ్ బాస్ లాంటి షోల వల్ల ఏమైనా దేశానికి ఉపయోగం ఉందా? 1 or 2 days భార్య బిడ్డలకు దూరంగా ఉంచేసి, మొబైల్స్కి దూరంగా ఉంచేసి ఇట్లా జైల్లో ఉంచుతున్నారు కదా, దీనివల్ల ఏమైనా సమాజానికి మెసేజ్ వస్తుందా? సమాజానికి ఏమైనా ఉపయోగమా? అసలు బిగ్ బాస్ అంటేనే నాకు మంట. ఎందుకు తెలుసా, నాగార్జున ఏమైనా బీదోడా, వాని కొడుకులు బీదోళ్ళ. సమంతం చేసుకున్నాడు, ఓ కొడుకు సంవత్సరం వాడుకొని వదిలిపెట్టాడు. మెదడున్న అది బే. ఇంకా నీకు ఒక బిగ్ బాస్. నన్ను కుర్చీ తాత అంటారు. నీలాంటి వాళ్ళంటే నాకు నచ్చరు కూడా. డబ్బు ఎంత సంపాదిస్తావు? 1,00,000, 10 లక్షలు, 1 కోటి, 100 కోట్లు ఏడబెట్టుకుంటారా? ఏడబెట్టుకుంటారు. నన్ను కుర్చీ తాత అంటారు. గెలకద్దు.
ఎంత దూరమైనా వస్తా, ఎంత బాధైనా పడతా, ఏదైనా చెయ్యాలనుకుంటే ఓకే ఓకే, వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకు, కానీ ఈ బిగ్ బాస్ వల్ల మన సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. మన్ను పోయి డబ్బులు తలగబెట్టడమే, వేస్ట్. ఓకే ఓకే, నువ్వేం చెప్తావు? నేనేమంటానంటే బిగ్ బాస్ షో వల్ల ఉపయోగం ఉంది. ఉపయోగం ఏముందంటే జనాలకి ఏం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు బిగ్ బాస్ రాకముందు జనాలు టీవీ చూస్తారు, కానీ బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఆ టైం కల్లా జనాలు హంటింగ్ బిగ్ బాస్ టీవీలో అన్న చూడాలి, లేదంటే కనుక హాట్స్టార్లో చూడాలి, ఈవెన్ చాలామంది చూడడానికి ఇష్టపడతారనమాట. ఎందుకంటే ఇట్స్ అ రియాలిటీ షో అంతే. అక్కడ ఏమీ గేమ్ కాదు, ఏం కాదు, స్క్రిప్టెడ్ కాదు, ఏం కాదు, నిజంగా మనుషుల్లో ఫీలింగ్స్. ఇప్పుడు ఎందుకంటే మన రియల్ లైఫ్లో చూసుకోండి, మనం ఇంట్లో ఉన్నాం, ఫుడ్ తింటున్నాం, లేదన్నా ఏదైనా పని ఉంది, అక్కడికి వెళ్ళి చేయాలంటే ప్లీజ్ నువ్వు వెళ్ళి చేయవా, మొగుడు పెళ్ళాలి కూడా. అదే పక్కింట్లో గొడవ అవుతుందని చూడండి, తినే తిండి కూడా వదిలేసి పక్కింట్లోకి వెళ్ళి ఏం గొడవ అవుతుంది అంటే పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే చాలామందికి ఇంట్రెస్ట్ అనమాట, ఏం జరిగింది. అట్లనే బిగ్ బాస్లో కూడా ఏంటంటే ఫైటింగ్స్ అవుతాయి, మంచి చెడు, ఇది కూడా మన పక్కిళ్ళు లాగానే జనాలకి ఇంట్రెస్ట్ అనమాట, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి. ఇంకోటి ఏంటంటే తెలియని పర్సన్స్ కాదు, మనకి తెలిసిన పర్సన్స్. ఇలాగా ఏంటంటే ఇది సినిమా చూసినప్పుడు సినిమా అంతా కూడా అది యాక్టింగ్ అని తెలిసినా కూడా ఆ కాసేపు మనం దాన్ని రియాలిటిక్గా ఫీల్ అవుతాం. అలాగే బిగ్ బాస్ కూడా చూసిన ఇది నిజంగా రియాలిటిక్ షోనే కాబట్టి ఇంతకుముందు మనకి 24/7 కూడా పెట్టారు బిగ్ బాస్ అప్పుడు మనకి. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది చూడడానికి. ఇది జనాలకి. ఇక బిగ్ బాస్ షో చేసిన వాళ్ళకి మనీ పరంగా హెల్ప్ అవుతుంది, ఒక సక్సెస్ఫుల్ షో చేసామని వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే పార్టిసిపెంట్స్, వీళ్ళకి బాగా బిగ్ బాస్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఏ కంటెస్టెంట్ అయినా కూడా బిగ్ బాస్కి వెళ్ళక ముందు వాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్, బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక వాళ్ళ లైఫ్ డిఫరెంట్. కాబట్టి మనలాంటి ఆర్టిస్టులకి బిగ్ బాస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో అందరూ చూశారు కదా, బిగ్ బాస్ కోసం చిట్ చాట్ పెట్టుకున్నాము సరదాగా. నేను యాంకర్గా, అలాగే స్వాతి నాయుడు కుర్చీ తాత గెస్ట్లుగా వచ్చారు. మీకు మా చిట్ చాట్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, ఇఫ్ పాసిబుల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.